ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఉన్నాము. ఈ మధ్య కాలంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా గంజాయికి సంబంధించిన కేసులు అయితే నమోదవుతున్నాయి. ప్రస్తుతం అయితే గంజాయి మత్తులో అయితే జీవితాలు నాశనం అవుతున్నాయి. ప్రస్తుతం ఆ మత్తుకు అలవాటు పడిన కొంతమంది అయితే ప్రాణాలు సైతం పోగొట్టుకుంటే కొంతవరకు అయితే బంగారు భవిష్యత్తు కలిగినటువంటి యువకులు అయితే అర్ధాంతరంగా అయితే లోకాన్ని వీడిపోతున్నారు. వారి కుటుంబాల్లో తీరని శోకాన్ని అయితే మిగులుస్తున్నారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనమైతే వేములవాడలో ఉన్నాము. మనతో పాటు ఏఎస్పీ శేషాద్రి రెడ్డి ఉన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి వారి మాటలు తెలుసుకుందాం. ఇటువంటి వారిపై దొరికితే ఎలాంటి చర్యలు ఉంటాయి, వారిపై ఎలాంటి కేసులు కడుతున్నారని ఒకసారి వారి మాటల్లో తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఈ మధ్య కాలంలో అయితే గంజాయికి సంబంధించి కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి కదా, దీనికి సంబంధించి ఏం చెప్తారు మేడం? సో దిస్ గంజాయి డ్రగ్ మెనేజ్ అనేది మన గవర్నమెంట్ చాలా సీరియస్గా ఉంది. సో స్టేట్ లెవెల్లో ఒక డీజీ లెవెల్ అధికారి ఆధ్వర్యంలో టీజీ న్యాబ్ అని ఒకటి పెట్టినాము. సో అక్కడి నుంచి అంత మానిటరింగ్ జరుగుతుంది. సో ఎవ్రీ డిస్ట్రిక్ట్ పోలీస్ యంత్రాంగం దీనికి చాలా కఠినమైన చర్యలు తీసుకోవడానికి బోత్ ప్రివెంటివ్ అండ్ కరెక్టివ్ యాక్షన్స్లో భాగంగా మనము తగిన యాక్షన్స్ తీసుకుంటున్నాము. సో ప్రివెంటివ్ యాక్షన్స్లో ఫస్ట్ థింగ్ ఏంటంటే చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో రీసెంట్లీ యాంటీ డ్రగ్ డే అనేది ఆల్రెడీ జరిగింది అన్ని డిస్ట్రిక్ట్స్లో. అండ్ అందులోనే భాగంగా యాంటీ డ్రగ్ క్యాంపెయిన్స్ నడిపిస్తున్నాం మనం. లైక్ ఇఫ్ ఐ హ్యాడ్ టు కోట్ వన్ ఎగ్జాంపుల్, ఇక్కడ మన వేములవాడ అండ్ సిరిసిల్ల ఏరియా బోత్లో మన జేఎన్టీయూ కాలేజ్ స్టూడెంట్స్ని పెద్ద హ్యూజ్ గ్యాదరింగ్ పెట్టి వీ హ్యావ్ బీన్ ఇంక్రీజింగ్ దిస్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్. సో అదొకటి చేసినాము. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ క్యాసో ఆపరేషన్స్ అని చేస్తున్నాము. ఇదేంటంటే మన డిఫరెంట్ దాట్ ఈస్ ఆల్సో కమ్యూనిటీ కాంటాక్ట్లో భాగంగానే డిఫరెంట్ విలేజెస్ని టార్గెట్ చేస్తూ వెళ్ళి అక్కడ తనిఖీలు చేయడం ఆకస్మికంగా, ఎస్పెషలీ ఇన్ ద సర్చ్ ఫర్ దీస్ డ్రగ్ అఫెండర్స్ బోత్ కన్జ్యూమర్స్ అండ్ సెల్లర్స్ మీద అంతే కఠినంగా కూడా మనము చేయడం జరుగుతుంది ఈ క్యాసో ఆపరేషన్స్లో భాగంగా. అపార్ట్ ఫ్రమ్ దట్ వీ హ్యావ్ ఇప్పుడు కొత్తగా యూరిన్ టెస్ట్ కిట్స్ వచ్చినాయి పోలీసుల చేతిలోకి. సో అది ఎవ్రీబడి షుడ్ నో. వీ విల్ ర్యాండమ్లీ ఎవరైనా కూడా మనకు సస్పిషన్ అనిపిస్తే ఆల్రెడీ మాకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో దట్ పీపుల్ వీ గో అండ్ టెస్ట్ అండ్ వాళ్ళు అందులో బయటపడితే ఇమీడియట్గా కేసెస్ రిజిస్టర్ అవుతున్నాయి అండ్ అకార్డింగ్లీ యాక్షన్ యాజ్ పర్ లా తీసుకోవడం జరుగుతుంది. ఓకే, అంటే ఈ మధ్యకాలంలో ప్రభుత్వాలు కావచ్చు, పోలీసులు సైతం పటిష్ట నిఘా ఏర్పాటు చేసినప్పటికీ సైతం కొంతవరకు అయితే గంజాయి సరఫరా అయితే ఆగడం లేదు. దీనికి సంబంధించి ఒకవేళ దొరికితే ఎలాంటి కేసులు కడుతున్నారు మేము? సో దట్స్ వాట్ ఎన్డీపీఎస్ యాక్ట్ ఇస్ ద మెయిన్ థింగ్ ఇక్కడ. దాంట్లో కేసెస్ చేస్తున్నాము. అందులో కఠినమైన పనిష్మెంట్స్ ప్రిస్క్రైబ్ చేయబడినాయి ఆ లాలో, దాని ప్రకారమే వెళ్తున్నాము. జనరలీ ఒకటి ఉంది ఏంటంటే మెయిన్ కింగ్ పిన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దొరికేదాకా ఈ చిన్న వాళ్ళందరినీ వదిలేస్తున్నాము, అదొకటి ఉంది. బట్ దట్ ఈస్ నాట్ ద కేస్. ఈవెన్ కన్జ్యూమర్స్ని కూడా బుక్ చేసి రిమాండ్ కూడా చేయడం జరిగింది. రీసెంట్లీ చందుర్తిలో కూడా వీ హ్యావ్ టేకెన్ అరౌండ్ 7-8 అక్యూజ్డ్ తీసుకున్నాము. అందులో బోత్ కన్జ్యూమర్స్ అండ్ సెల్లర్స్ ఉన్నారు. సో మెల్లమెల్లగా వాళ్ళని ట్రేస్ చేస్తున్నాము విత్ ఆర్ టెక్నికల్ అండ్ హ్యూమన్ ఇన్పుట్స్. సో అకార్డింగ్లీ ఏంటంటే ఒక కన్జ్యూమర్ని వదిలేస్తున్నాం లేకపోతే సెల్లర్స్ని అట్లా లేదు. అండ్ సెల్లర్స్ కూడా మామూలుగా ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది. సో దానికోసం చెక్ పోస్ట్ పెట్టినాము, కంప్లీట్ సర్వేలెన్స్ పెట్టినాము ఇంటెలిజెన్స్ ద్వారా. సో ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఫ్రమ్ ఆర్ ఎండ్ వీఆర్ టేకింగ్ ద గుడ్ స్టెప్స్ టు కంటైన్. అంటే ప్రస్తుతం చూసినట్లయితే జిల్లా ఎస్పీ గారు కావచ్చు, మీరు కావచ్చు, కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్స్ కావచ్చు, నాకాబందీ కావచ్చు, కొన్ని వినూత్న కార్యక్రమాలు సైతం తెరదీస్తున్నారు. కొంతవరకు అయితే ఇటువంటి వారికి అయితే చెమటలు పట్టించే పరిస్థితి సైతం నెలకొంది. ఏదైనప్పటికైతే ఇంకా ఏం చెప్తారు? ప్రస్తుతం అయితే కొంత ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే కొంత చిన్నపిల్లల్ని సైతం అడిక్ట్ చేస్తున్నారు, చాక్లెట్ల రూపంలో ఇస్తున్నారు అంటున్నారు. అంతేకాకుండా కొంత చందుర్తిలో సైతం, అంటే మీరు రాకముందు కొంత మిరపకాయ బజ్జీల్లో సైతం కొంత పిండిలో కలిపారని చెప్పేసి కొన్ని కేసులు సైతం నమోదైన. ఇటువంటి కేసులు ఏమైనా నమోదవుతున్నాయి ఇక్కడ? సో నేను రాకముందు నేను కూడా విన్నాను. ఇప్పటివరకు అయితే ఇంకా అట్లాంటిది ఏం లేదు. బట్ వీ హ్యావ్ అవర్ ఇంట్ ఏజెంట్స్ వర్కింగ్ ఆన్ ద గ్రౌండ్, ఆన్ ద ఫీల్డ్. ఎస్పీ సార్ ఇస్ వెరీ వెరీ స్ట్రిక్ట్ అబౌట్ ఇట్. సో ఎక్కడ ఎట్లాంటి వాళ్ళు దొరికినా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఓకే, అంటే ప్రస్తుతం అయితే గంజాయితో పాటు కొంత సైబర్ నేరాలు సైతం ఎక్కువ అవుతున్నాయి. ఈ మధ్యకాలంలో సైబర్ నేరాలకు సంబంధించి సైతం కొంత చదువుకున్న వారు సైతం ఇటువంటి వాటికైతే కొంత డబ్బులు పోగొట్టుకుంటున్న పరిస్థితి సైతం మనం అక్కడక్కడ చూస్తున్నాం కదా మేడం. మీరు దీనికి సంబంధించి ఇంకేం చెప్తారు, అంటే ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు? సో యాక్చువల్లీ క్రైమ్స్ అనేది రాను వెరీ సఫిస్టికేటెడ్ అవుతున్నాయి. సైబర్ క్రైమ్స్ ఆల్సో హ్యావ్ బికమ్ వెరీ కాంప్లికేటెడ్.
ఇప్పుడు ఏంటంటే కొత్తగా రీసెంట్లీ ఈవెన్ డీజీ సార్ హ్యాస్ అలర్టెడ్ పోలీస్ వాళ్ళ డీపీ పెట్టుకొని లేకపోతే కలెక్టర్స్ డీపీ పెట్టుకొని మనీ అడగడము లేకపోతే ఇంకోటి మన నార్కోటిక్స్ పోలీసులం అని చెప్పి కొరియర్స్ పంపించి బ్లాక్మెయిల్ చేయడము ఇట్లాంటివి జరుగుతున్నాయి. సో వీ హ్యావ్ బీన్ త్రూ ఆర్ మీకోసం ప్రోగ్రామ్ అని ఒకటి కమ్యూనిటీ పోలీసింగ్ ప్రోగ్రామ్ ఉంది. ఎవ్రీ వీక్ విలేజెస్లో పెడుతూ ఉంటాము. సో అందులో కూడా వీ హ్యావ్ బీన్ అలర్టింగ్ పీపుల్ అబౌట్ ఇట్. ఐ ఆల్సో రిక్వెస్ట్ యూ మీడియా టు join as in erasing this drug and cyber crime menace slowly. ఓకే, ఇంకా ఏమేమి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం మేము అంటే ప్రస్తుతం అయితే ఇక్కడైతే సో ఇవే అండి మెయిన్ థింగ్. అవేర్నెస్ ఇస్ ద కీ. ఏదున్నా కూడా ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. సో దిస్ హ్యాస్ బీన్ ద థంబ్ రూల్. సో అన్ని చోట్ల యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అవేర్నెస్ చేసుకుంటున్నాము. మెయిన్గా పేరెంట్స్ అండ్ టీచర్స్ ఇన్ ద కాలేజెస్ వీళ్ళకి అలర్ట్ చేస్తున్నాము. Even then, unfortunately, if somebody becomes a victim to this menace, so they will be booked under appropriate section. ప్రస్తుతం మనం చూసినట్లయితే 35 సంవత్సరాల లోపే దీనికైతే బానిస అవుతున్నారు. చాలా వరకు అయితే చాలా కేసులు 35 సంవత్సరాల లోపు ఉన్నవారే ఉన్నారని చెప్పేసి అయితే కొంత నిఘా వర్గాలు అయితే చెప్తున్నాయి. ఏమైనప్పటికీ తల్లిదండ్రులకు కావచ్చు ఏం చెప్తారు? తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే పిల్లల పట్ల అంటే కొంతవరకు అయితే పిల్లలు అడిక్ట్ కాకుండా ఉండాలంటే తల్లిదండ్రులు అయితే కొన్ని జాగ్రత్తలు అయితే పాటించాలి. దానికి సంబంధించి ఏం చెప్తారు తల్లిదండ్రులకి? తల్లిదండ్రులే మెయిన్ అండి పిల్లల్ని మోల్డ్ చేసే దాంట్లో. దే ఆర్ ద ఫస్ట్ ఇది మన గార్డియన్స్ వాళ్ళకి. సో ఏదున్నా కూడా ఎస్పెషలీ అండర్ 18 వాళ్ళకైతే తల్లిదండ్రుల మీదనే డైరెక్ట్ లయబిలిటీ పోద్ది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ పేరెంట్స్ టు కీప్ మానిటరింగ్ యువర్ చిల్డ్రన్ అండ్ అకార్డింగ్లీ వాళ్ళకి ఆ వాల్యూస్ అవి ఇవ్వడంలో వాళ్ళది ఇంపార్టెంట్ పాత్ర. కాబట్టి ఇన్ఫ్యాక్ట్ మేము చందుర్తిలో ఒకసారి అందర్ డ్రగ్ అఫెండర్స్కి కౌన్సిలింగ్ చేసినప్పుడు వాళ్ళ పేరెంట్స్ని కూడా వీ మేడ్ ష్యూర్ దట్ దే కమ్ బికాస్ దే ఆర్ ద ఫస్ట్ పర్సన్స్. సో దే షుడ్ బి నోయింగ్. ఐ రిక్వెస్ట్ ఆల్ పేరెంట్స్ టు టేక్ నోటీస్ ఆఫ్ దిస్. ఓకే, ఫైనల్గా చెప్పండి అంటే ప్రస్తుతం అయితే మీరు తనిఖీలు చేసినప్పుడు పేరెంట్స్ కావచ్చు అంతేకాకుండా గ్రామాల నుంచి ఎలాంటి స్పందన వస్తుందండి? స్పందన వెరీ గుడ్ అండి. పీపుల్ ఆర్ వెరీ కోఆపరేటివ్ టు పోలీస్. అది చాలా మంచి సిగ్నల్ మాకు. ఇన్ఫ్యాక్ట్ రీసెంట్గా దేవుని తాండా అనే గ్రామంలో చేసినాము. సో అక్కడ కూడా రీసెంట్లీ చేసినాము. అక్కడ కూడా పీపుల్ హ్యావ్ బీన్ వెరీ కోఆపరేటివ్. వాళ్ళు కూడా ఏదైనా ఉంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి రెడీగా ఉంటున్నారు. ఇన్ఫ్యాక్ట్ సీసీటీవీ కెమెరాస్ ఇన్స్టలేషన్ విషయంలో కూడా ప్రోయాక్టివ్గా ముందుకొచ్చి చేస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ దెమ్ అండ్ యువర్ సపోర్ట్ ఈజ్ వెరీ వెరీ క్రూషియల్ టు దిస్ మిషన్ ఆఫ్ అవర్స్. సో కీప్ సపోర్టింగ్ అస్. ఓకే, ప్రస్తుతం మనం అయితే చూస్తున్నాము శేషాద్రి రెడ్డి అయితే చెప్తున్నారు ఖచ్చితంగా ఇటువంటి వాటికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాము, వీటిపైన అయితే కఠిన శిక్షలు సైతం నమోదు చేస్తామని చెప్తున్నారు. ఎందుకంటే జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వచ్చిన తర్వాత సైతం నాకాబందీ కావచ్చు, టానా దివాస్ కావచ్చు, అంతేకాకుండా కొంతవరకు అయితే వినూత్న కార్యక్రమాలు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరిగిన మేమైతే ఖచ్చితంగా అందుబాటులో ఉంటాము, మాకైతే సంప్రదించవచ్చు అని చెప్తున్నారు. ఏదైనప్పటికైతే గంజాయి కావచ్చు ఇతరత్ర మత్తు పదార్థాలకు అడిక్ట్ అయితే కొంతవరకు అయితే ప్రాణాలు పోగొట్టుకుంటున్న పరిస్థితి అయితే నెలకొంటుంది. వారి కుటుంబాల్లో తీరని శోకాన్ని అయితే మిగులుస్తున్నారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరైతే జాగ్రత్తగా ఉండాలి. ఇటువంటి వారు పట్టుబడితే మాత్రం కఠిన చర్యలు అయితే తప్పవని చెప్పేసి అయితే ఏఎస్పీ శేషాద్రి రెడ్డి చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.